హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ద్వారా ఏపీ గవర్నమెంట్ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి ఇంటరు డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ కూడా ఒక మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. ఈ పోస్టులకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫ్రెండ్స్, అలాగే అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఏమేం ఉద్యోగాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది అనే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా వీలైనంత మందికి, మన తోటి నిరుద్యోగ యువతకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కావున తప్పకుండా ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ని అయితే మన వీడియోలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ బంపర్ జాబ్స్ ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్ 2025. ఫ్రెండ్స్, ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి 91 ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, ఓటీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పోస్టులకి ఏ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనే వివరాలను కూడా మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అందుకని ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా మరెన్నో వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనే వివరాలని ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అలాగే దీనితో పాటుగా ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఓబీసీలకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు అప్లై చేసుకునే ముందు ఈ ఇంపార్టెంట్ నోట్ని ఒకసారి రిమైండ్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th పాస్, ఇంటర్, ఎనీ డిగ్రీ అర్హత ఉంటే అయితే సరిపోతుంది. వాటి గురించి వివరాలను అయితే ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకి శాలరీ వివరాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా పోస్టును అనుసరించి 15,000 రూపాయల నుండి 54,000 రూపాయల మధ్యలో అయితే జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు వివరాలు, అప్లికేషన్ ఫీజు వివరాలని ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. అప్లికేషన్ పెట్టుకోవాలంటే క్రింది విధంగా అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా నోట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి అప్లై చేసుకోవడానికి. అలాగే ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఈ ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ 2025 ఉద్యోగాలకి ఈ క్రింది తేదీల్లో మీరు అప్లికేషన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 28 నుండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి జనవరి 8వ తారీఖు. ఈ డేట్లని ఒకసారి నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ జనవరి 8వ తారీఖు. చాలా తక్కువ టైం ఉంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ స్క్రూటినీ జనవరి 9 నుంచి జనవరి 31 వరకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 15వ తారీఖు అయితే ఇస్తారు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఫిబ్రవరి 28వ తారీఖు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మెరిట్ ఆధారంగా డైరెక్ట్గా మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఫిబ్రవరి 28వ తారీఖు 2025వ తేదీన మీరైతే అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా అవకాశం అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.